స్వాతంత్ర్యోద్యమంలో వందే మాతర గేయం ప్రజల్లో స్ఫూర్తి నింపిందని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వందే మాతర గీతం ఆలపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొల్చారంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన వందే మాతరం గీతం ఆలాపన కార్యక్రమానికి కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బెంగాలీ రచయిత బంకించం చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవల నుంచి వందేమాతర గేయాన్ని తీసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాడారన్నారు. ఈ గీతం స్వాతంత్రోద్యమానికి శక్తినిచ్చి గీతం అన్నారు. జాతి స్వాతంత్ర ఉద్యమం వైపు ఉత్తేజపరిచిన గీతమని తెలిపారు. స్వతంత్ర సమరయోధులు జైలులో కూడా వందేమాతర గీతం ఆలపించి ఉత్తేజం పొందారన్నారు. అలాంటి గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాడవాడలా వందేమాతర గీతం ఆలపించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నాటి స్వతంత్ర సమరయోధులకు స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ అనురాధతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది, విద్యార్థినులు, పోలీస్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొని వందేమాతర గేయాన్ని ఆలపించారు. జాతికి అంకితం చేస్తూ 150వ దినోత్సవాన్ని పురస్కరించుకొని పండుగగా జరుపుకుంటున్నాం. మరి ఈ గేయానికి ఏంటి అంత ప్రాముఖ్యత ఎందుకుంది అంటే, మరి ఈ గేయాన్ని బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు 1979 నవంబర్ 5న బెంగాలీ నుంచి తీసుకొని రాయడం జరిగింది. ఎందుకు రాశారు అంటే, ఆ కాలంలో బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించేవారు. మరి మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి భారతీయుల్లో ఒక ఉత్తేజాన్ని నింపాలి, వాళ్ళు సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, భారతదేశాన్ని స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఎన్నో గేయాలు రచిస్తే అందులో ఈ యొక్క గేయం అనేది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. ఫైట్ చేయడానికి మనకు కావలసినటువంటి ఎనర్జీని ఇచ్చింది ఈ యొక్క గేయం. అందుకొరకు ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వము దీన్ని దేశానికి గల దేశ సంపదగా దేశ గీతంగా భావించి 150వ దినోత్సవాన్ని 150 సంవత్సరాల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. కనుక మనము ప్రతిరోజు కూడా ఈ యొక్క గేయాన్ని ఖచ్చితంగా